హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ఇప్పుడు మూవీస్ అంటే ప్రతి ఒక్కరికి బాగా పిచ్చి ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. కొన్ని యాక్షన్ మూవీస్ అంటే ఇంకా పర్టికులర్ జోనర్ వాళ్ళందరూ యాక్షన్ మూవీ అంటే చాలు వెళ్ళిపోతారు. ఇంకా అజిత్ మూవీ అంటే ఆయన స్టైల్, స్వాగ్, ఆ లుక్ని చూడడానికి నిజంగా అనిపిస్తుంది. అజిత్ని చూసిన తర్వాత ఇన్ని ఏజెస్ తర్వాత అసలు వైట్ హెయిర్తో కూడా ఇంత స్మార్ట్గా ఉండొచ్చా అని అనిపిస్తుంది అనమాట. అసలు అజిత్ లుక్ ఈ మూవీలో అయితే అదిరిపోయింది. బట్ మూవీ విషయానికి, స్టోరీ విషయానికి వస్తే కనుక స్టోరీ అయితే మనకి తిరుమని దర్శకత్వంలో సుభస్కరన్ వాళ్ళు నిర్మించినటువంటి ఈ మూవీలో అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఒక లెవెల్ అని చెప్పొచ్చు. అసలు అనిరుద్ మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఏదైనా ఫైట్ సీన్ వచ్చినప్పుడు ఆ బీజిఎం ఎట్లుంటుంది, ఇంకా గూస్ బంప్సే. అది కూడా పెద్ద థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్టోరీ కామన్ అయినా రొటీన్ అయినా కూడా ఆ ఫైట్ సీక్వెల్స్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. సో యాక్షన్ పర్ఫార్మెన్స్ కోరుకున్న వాళ్ళందరికీ ఇది ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు మనం ఇప్పుడు ఈ 2025 ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. ఇప్పుడు నేను మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, మేబీ స్టోరీ ఓకే రెగ్యులర్ బేస్లో ఉండొచ్చేమో, బట్ అజిత్ అండ్ త్రిష చాలా ఎంత స్టిల్ ఈ మధ్య కాలంలో వచ్చిన 20s ఏజ్లో ఉన్నట్టు ఎంత ఇంకగా చాలా బాగున్నారు. అండ్ త్రిష ఎప్పుడు కూడా తన కాస్ట్యూమ్స్తో, తన డ్రెస్సెస్తో, డిఫరెంట్ స్టైల్తో అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన హెయిర్ స్టైల్, తన లుక్, బియర్డ్ తోటి, వైట్ బియర్డ్, వైట్ హెయిర్ స్టైల్, మళ్ళీ వైట్ హెయిర్ ఒకటే ఉన్నా కూడా ఆ స్వాగ్ని మెయింటైన్ చేయడం అనేది అజిత్కే సెట్ అవుతుంది. రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్న అజిత్ ఎందుకు దక్కించుకుంటారు అనడానికి రీజన్స్ చాలా ఉంటాయి. అందులో అతన్ని చూసిన తర్వాత తప్పు లేదు, రావడంలో ఇంకా అవార్డ్స్ చాలా రావాలి అని అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో ఒక మెయిన్ హైలైట్ ఎక్కడ అంటే, కరెక్ట్ ఇట్లా బుల్లెట్ ఇట్లా పేలుస్తారు, అదే టైంలో ఇంటర్వెల్ పడుతుంది. అసలు ఆ షార్ట్ కూడా భలే అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్ ఇంటర్వెల్లో కార్లో పైనుంచి ఒక సీట్ ఫైట్ జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆ సీన్ చాలా బాగా తీసిర్రు అనిపించింది నాకు, చాలా కొత్తగా అనిపించింది. ఓవరాల్గా అయితే ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఈ మూవీ యాక్షన్ జోన్ని బాగా ఇష్టపడే వాళ్ళు డిఫరెంట్గా ఈసారి యాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడాలి. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇందులో రజిన కసాండ్రా ఉంది, ఇంకా మన అర్జున్ కూడా ఉన్నారనమాట. మరి అర్జున్ అండ్ అజిత్ ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? టూ పవర్ఫుల్ మ్యాన్ ఎట్ ద ఎండ్ ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారు? అసలు సినిమా ఏ రేంజ్లో యాక్షన్స్ ఉంటాయి? ఆ యాక్షన్స్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. దానికి తోడు మనకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఉండదు. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మూవీ ఎలా అనిపించిందో నాకైతే ఓకే, గుడ్, బాగుంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. యాక్షన్ జోనర్ వాళ్ళు, ఇంకా యాక్షన్ జోనర్ నచ్చిన వాళ్ళు అయితే ఇంకా చూస్తారు. సో మరి మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.